సార్ అభినందించాలి సార్ ఎమ్మెల్యే గారిని సార్ ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే సార్ మీరు చెప్పండి సార్. కాదు, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల్ని కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొడిచెల్లో తీసుకొచ్చి, ఎందుకంటే తెలుగు మేము అడిగాం సార్, ఇవ్వట్లేదు సార్. మేము ఏమే కట్టి రాష్ట్ర ప్రజలను ఒక గొడికి కింద తీసుకొచ్చి ఈ ప్రభుత్వం అమరావతి నిలబెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పిపోదామని పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రతిపక్షంలో చెప్పండి. మేమేం చెయ్యం సార్, మీరేదో చేస్తారని కాదు మేడం. ప్రజెంట్ అయితే చెక్ చేసుకోండి. మేము ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అజయ్ కలం గారి దగ్గర అడుగుతారేమో, రిక్వెస్ట్ చేసి అడగండి. అమరావతి ఆడపడుతుంది సార్, ఇది అమరావతి నుంచి ఆడపడుతు. ఇదిగో ఈ అమ్మాయి మీద 11 కేసులు, ఈ అమ్మాయి మీద 20 కేసులు, ఈ అమ్మాయి మీద 30 కేసులు జైల్లో ఉన్నాం. అయినా మేము ఆయన చేసిన మేలు మర్చిపోకుండా, ఆయన మేలు చేసి మర్చిపోకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఒక గుడి కింద తీసుకొచ్చి తెలుగుదేశం 120 సీట్లు వేసిన అమరావతికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి సార్. మాకు మా నైబరు ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకున్నానన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు. అందుకని ఆయన అభినందిస్తాం. మీ ఇష్టం, మీరు పానిస్తే వెళ్తాం. తర్వాత 2 రోజులు అయిన తర్వాత నేనైతే ఇప్పించాను, నాకైతే ఉండదు. నాకు ఎవరు ఇప్పించి సీఏ గారిని అడుగుతాం. పంపిపోతే ఇంకా ఆయన ఎందుకండి, ఆయన ఎందుకు కూర్చోబెట్టారు జనం? మా కోసం ఎక్కడ ఇల్లు కట్టుకుంటానన్నాడు, ఇక్కడే ఉంటానన్నాడు. మీరు అనుమతిస్తే వెళ్తాం. వద్దండి సిఐ గారు ఒక మాట అండి, మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు, రాకూడదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మమ్మల్ని అంటుకోవాలని ఆపేశారు. కనీసం ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మాకు కనీసం ఆయన చూసేది అక్కడ లేదని ఒక ఎవరన్నా వచ్చాడు మా దగ్గర. కనీసం ఇప్పుడన్నా చూద్దాం. ఆయన చూసి అమరావతి రైతులుగా వచ్చామండి, మేము సంతోషంగా వచ్చాము. మీతో కాదండి, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మీతోనే గొడవ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతోనే గొడవ. అజయ్ కలం గారిని అడిగా, అజయ్ కలం గారు ఉండేది నేను ఒకే అపార్ట్మెంట్, ఒకే ప్లాట్లు. నేను అడిగిస్తానన్నాడు. సాయంత్రం వరకు కూర్చోబెట్టాడు. సరే సరే, 2 రోజులు ఆగిన తర్వాత వస్తున్నాం.